చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది పెద్దలు, ఎంతో మంది చిన్నలు, ఎంతో మంది ధనము కలిగిన వారు, ఆస్తులు కలిగిన వారు, అయితే మంచి పలుకుబడి కలిగిన వారు ఎంతో మంది మరణించారు. వాళ్ళు మరణించారు, ఆ సమాధులు అలాగే ముగిపడ్డాయి. అయితే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఖాళీ సమాధి. ఎందుకయ్యా ఖాళీ సమాధి అని చెప్తున్నారంటే, ఆ సమాధిలో ఒక వ్యక్తి పెట్టబడ్డాడు. ఆయన ఎవరు అంటే, ఈ మానవుల కొరకు, ఈ మానవ జాతి పాపము కొరకు విడిపింపబడాలని, మానవ జాతిని పాపం నుంచి, శాపం నుంచి విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. మూడో దినాన తిరిగి లెగిస్తాడు. అదే ఈస్టర్ శుభాకాంక్షలు. మూడో దినాన ఆయన చనిపోయి తిరిగి లెగిస్తాడు. అది ఖాళీ సమాధి. ఆయన ఎందుకు చనిపోవాలయ్యా అంటే, మానవుల కొరకు రక్తమోక్షం జరిగించాడు. మానవుల కొరకు బలియాగం జరిగించాడు. మనిషి జన్మతో కర్మతో పాపము కలిగిన వాడు. ఈ పాపం నుంచి విడిపించబడాలంటే రక్తం సిద్ధించబడాలి. అది పరిశుద్ధమైన రక్తం, అది పాపమునైన రక్తం, అది పరిశుద్ధమైన అమూలమైన రక్తం అట. ఆ రక్తాన్ని మానవుల కొరకు సిద్ధించబడ్డాది. అయితే ఆయన సమాధి చేయబడ్డాడు. మూడో దినాన తిరిగి లేచాడు. ఒక తల్లి చూస్తుంది. ఆ రోమా సైన్యము, గత మిలిటరీ సైన్యం ఏం చేస్తుందంటే, ఈయన మళ్ళా లెగిస్తానన్నాడు సమాధుల నుంచి. ఆ సమాధికి సంఖ్యలు లేయండి. ఈయన సంఖ్యలు వేసి మిలిటరీ వాళ్ళు కాపులా పెట్టాడు అక్కడ. ఆయన మూడో దినాన తిరిగి లేచాడు. అక్కడ చాలా మంది రక్షణ పొందారు.